హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈ వీడియోలో మనం సోమవతి అమావాస్య గురించి తెలుసుకుందామండి. ఆల్మోస్ట్ లేట్ అయింది ఈ వీడియో, ఇప్పటికీ పంపించాలి. సారీ ఫర్ ది లేట్. సో 15th జూన్ అండి 2026. శివోహం. ఓం నమ శివాయ. నేడు అత్యంత అరుదైన పవిత్రమైన సోమవతి అమావాస్య విశిష్టత మరియు ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సోమవారం మరియు అమావాస్యల దివ్య కలయికే ఈ సోమవతి అమావాస్య. హిందూ ధర్మంలో ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత వర్ణనాతీతం. కలియుగంలో మనం చేసిన కర్మదోషాలను హరించి అనంతకోటి పుణ్యఫలాలను ప్రసాదించే అద్భుతమైన పర్వదినం ఇది. ఈ పర్వదినం యొక్క విశిష్టతలు చూద్దాం. పితృదోష నివారణ. ఈరోజు చేసే నదీ స్నానాలు, అన్నదానం మరియు తర్పణాలు పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించి వారి ఆశీస్సులను మనకు అందిస్తాయి. శివధ్యానం. సర్వ పాపహరణం. సోమవార ప్రియుడైన లయకారుడిని ఈరోజు ఏకాగ్రతతో ధ్యానిస్తే గ్రహదోషాలు, అరిష్టాలు తొలగిపోయి అపారమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. సౌభాగ్య సిద్ధి. అశ్వత్థ వృక్షానికి ప్రదోష వేళ రావి చెట్టు పూజలు చేసి ప్రదక్షిణలు చేయడం వల్ల అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. ప్రాపంచిక ఆందోళనలను పక్కన పెట్టి మహాశివుని దివ్య స్వరూపాన్ని మనసులో ఈ రోజంతా ధ్యానం చేద్దాం. ఆ భోళాశంకరుణ్ణి కరుణా కటాక్షాలను పొందుదాం. సమస్త లోకాలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని మీ బంధుమిత్రులకు మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అందరికీ ఈరోజు శివయ్య ధ్యానంలో భాగస్వాములను చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అంతా శివార్పణమస్తు.